ఫ్యాక్టరీస్ లో కేవలం 45 రూపాయలకి దొరికే ప్యూర్ పెట్రోల్ మన బంకులోకి వచ్చేసరికి 115 రూపాయలు ఎలా అవుతుందో తెలుసా? మన ఇండియాలో సరిపడా క్రూడ్ ఆయిల్ నిల్వలు లేవు కాబట్టి మనం వాడే పెట్రోల్ లో దాదాపు 85% సౌదీ అరేబియా, యుఏఈ, రష్యా లాంటి దేశాల నుంచే వస్తుంది. అక్కడ నుంచి భారీ షిప్పులో తెచ్చిన క్రూడ్ ఆయిల్ ని మన ఇండియాలో ఉండే రిలయన్స్ లేదా ఐఓసిఐ లాంటి భారీ రిఫైనరీస్ లో ఫిల్టర్ చేస్తారు. అలా ప్రాసెస్ చేసి బయటకు తీసిన ఒక లీటర్ ప్యూర్ పెట్రోల్ బేస్ ప్రైస్ కేవలం 45 రూపాయల నుంచి 50 రూపాయలు మాత్రమే ఉంటుంది. కానీ ఫ్యాక్టరీస్ నుండి ఆయిల్ బయటికి రాగానే ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంట్రీ ఇచ్చి ఈ బేస్ ప్రైస్ పైన దాదాపు 20 రూపాయల వరకు భారీ ఎక్సెస్ డ్యూటీ వేస్తుంది. అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు, ఇంకా పెట్రోల్ బంక్ నడిపే డీలర్ ప్రైస్ కమిషన్ లీటర్ కి దాదాపు 3.50 పైసా నుండి 4 రూపీస్ దాకా తీసుకుంటారు. ఇక్కడే మన స్టేట్ సీఎం సెంటర్ అవుతారు. మన స్టేట్ గవర్నమెంట్ ఇష్టం వచ్చినట్టు 25 రూపాయల నుండి 30 రూపాయల వరకు వాల్యూ యాడెడ్ ట్యాక్స్ వేస్తుంది. ఇవన్నీ కలిపితే ఫైనల్ గా మన పెట్రోల్ ప్రైస్ ఇప్పుడున్న 115 రూపాయలు అవుతుంది. అంటే పెట్రోల్ కి మనం పెడుతున్న ఖర్చు కేవలం 40 రూపాయలు మాత్రమే. మిగతా 75 రూపాయలు డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కి వెళ్తాయి.